వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో మేము ఫెస్టివల్కి విలేజ్కి వెళ్ళాం కదా. సో విలేజ్లో మా హోమ్ టూర్ చూపిద్దామని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో ఇదంతా సంక్రాంతి ఫెస్టివల్ డే అన్నమాట. సో ముగ్గులు వేయడానికని ఎర్లీ మార్నింగే లేచాము. పొద్దున్నే లేస్తే భలే అనిపిస్తుంది కదా, మంచిగా నేచర్కి కనెక్ట్ అవ్వచ్చు. ఆ బర్డ్స్ సౌండ్, ఫ్రెష్ ఎయిర్, ఇంకా సన్ రైజ్ మంచిగా అనిపిస్తుంది. స్పెషల్ అకేషన్స్ అప్పుడు, ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే ఎలాగో తప్పదు, కంపల్సరీ మార్నింగే లేవాల్సి వస్తుంది. బట్ నార్మల్గా కూడా నేను మార్నింగ్ లేద్దామని చెప్పేసి ముందు డే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి అలారం పెట్టుకుంటాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి అలారంని ప్రెస్ చేసి మళ్ళీ నేను ఏ టైంకి లేవాలనుకుంటానో ఆ టైంకే లేస్తాను. సో అలారంకి అయితే నోరు ఉంటే కంపల్సరీ నన్ను తిట్టుకుంటుంది అదన్నమాట. సో ఉన్న అందరం అయితే వాకిట్లోనే ఉన్నాము ముగ్గులు వేయడానికి అని చెప్పేసి. మాతో పాటు అంత ఎర్లీగా పిల్లలు కూడా లేచారు. సో మొత్తానికి వాకిల్ని ముగ్గులతో అయితే నింపేశాము. సో మేము ముగ్గులు వేయడం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ కూడా అయిపోయింది. సన్ రైజ్ కూడా వచ్చేసింది. ఎంత మంచిగా వచ్చారు చూడండి సన్. సో బాగుందని చెప్పేసి అలా ఒక క్లిప్ అయితే క్యాప్చర్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చైత్ర, తార ట్విన్స్ చిట్టి తల్లులు ఉన్నారు కదా, వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. ఇదే విలేజ్ వాళ్ళది కూడా. ఈ వీడియో అయితే నేను అంతా నైట్ తీశాను. సో అందుకే లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉన్నాయి. ఇంతకు ముందు అయితే మా మామయ్య వాళ్ళది పెంకుటిల్లు ఉండేది. మాది మా చిన్న మామయ్య వాళ్ళది, ఇద్దరిది కలిపి ఒక 300 స్క్వేర్ యార్డ్స్లో చాలా పెద్ద ఇల్లు ఉండేది. ఇక్కడ మేము స్టెప్స్ కింద అయితే ఒక వాష్రూమ్ అయితే ఇచ్చాము. సో ఈ ఇల్లు వచ్చేసి 2 BHK ప్లస్ హాల్ అండ్ కిచెన్ 145 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయితే చేశాము. సో హాల్ అయితే ఎల్ షేప్లో వచ్చింది. హాల్ కొంచెం పెద్దగా ఉండాలని ఎక్కువ స్పేస్ అయితే వదిలాము. బెడ్రూమ్స్, కిచెన్ కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు, బట్ హాల్ మాత్రం పెద్దగా ఉండాలి కదా. సో అందుకే స్పేస్ అనేది కొంచెం ఎక్కువగా అయితే వదిలాము. సో మేము ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి వస్తాము. ఇక్కడ ఉండేది మా మామయ్య, మా అత్తయ్య ఇద్దరే. సో ఈ ఇల్లు అయితే మా ఫ్యామిలీకి మాకు సరిపోతుంది. 145 స్క్వేర్ యార్డ్స్. ఇంకా పెద్దగా ఉంటే కూడా ఇల్లుకి చేయడం అనేది చాలా కష్టం కదా. సో హాల్కి ప్లస్ ఈ బెడ్రూమ్స్కి యూజ్ అయ్యేలా ఇలా కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ఇచ్చాము హాల్లో. సో ఇంతకుముందు ఇల్లు ఇద్దరిది కలిపి ఉండేది అని చెప్పాను కదా, మా చిన్న మామయ్య వాళ్ళది, మాది. అది ఆల్మోస్ట్ దాని ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అనుకుంటా. ఇంకా దాని పని అయితే అయిపోయింది. వర్షం పడినప్పుడు ఉరవడం అలా అయ్యింది. సో అదైతే తీసేసి ఇంకా మా మామయ్య వాళ్ళది వాళ్ళకి వదిలేసి ఇంకా మేమైతే మా దాంట్లో మేము కన్స్ట్రక్షన్ అయితే చేసేసుకున్నాము. దేవుని రూమ్ కూడా ఇలా ఇచ్చాము. వెనకాల దేవుళ్ళ టైల్స్ అలా వేపించి. ఇదైతే కిచెన్కి టైల్స్ ఈ థీమ్లోనే ఉంటే బాగుంటుందేమో అనిపించింది. సో అందుకే ఇలా అయితే ఇచ్చేసాము. సో ఇంకో బెడ్రూమ్ అయితే చూపించలేదు కదా. కిచెన్ నుండి బ్యాక్ సైడ్ డోర్ కూడా వచ్చింది. సో ఇలా సెల్ఫ్లు అయితే ఇచ్చాము. సో ఇప్పుడైతే ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ చూసిన బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్, కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇక మేము ఉండాం కదా ఇక్కడ, అత్తయ్య మామయ్య ఇద్దరే కదా ఉండేది. సో ఇది కొంచెం స్టోర్ రూమ్ లాగా అలా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇదైతే ఇంకో బెడ్రూమ్. ఇల్లు అయితే కట్టాము కానీ దీనికి గృహప్రవేశం అయితే ఇంకా కాలేదు. జస్ట్ పుణ్యవచకం అలా చెప్పించేసుకొని ఇంట్లోకి అయితే వచ్చాము. సో దేనికైనా టైం రావాలి కదా, టైం వచ్చినప్పుడే అది అవుతుందన్నమాట. కిచెన్కి బ్యాక్ సైడ్ ఇంకో డోర్ వచ్చిందని చెప్పాను కదా. సో కిచెన్ నుండి బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా స్పేస్ వదిలాము. ఇక్కడ వాషింగ్ ఏరియా కోసం అనేది ఒక ట్యాప్ అయితే ఇచ్చేసాము. సో ఇంట్లోకి అయితే జస్ట్ వైట్ పెయింట్ అలా వేయించేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ అయితే ఉన్నవి. సో చుట్టూ 4 సైడ్స్ గల్లీ కూడా వదలాలి కదా. సో గల్లీ అయితే వదిలిపెట్టాము. సో ఇటు నుంచి ఇంకా ముందుకు వెళ్తే మళ్ళీ ఫ్రంట్ డోర్ సైడ్ వస్తామన్నమాట. ముందు కొంచెం ప్లేస్ ఎక్కువగానే వదిలాము. విలేజెస్లో ఎస్పెషల్లీ ముందు ప్లేస్ ఎక్కువగానే ఉండాలి. సో ఇక్కడ వాటర్కి సంప్ అయితే ఇచ్చేసాము. ఇంకా నైట్ అయితే టెర్రస్ పైన తీయడానికి కుదరదు కదా, లైట్స్ అవి ఉండవు కదా. సో అందుకే ఈ క్లిప్ అయితే నేను మార్నింగ్ తీసాను అనమాట. ఇదంతా టెర్రస్ పైకి స్టెప్స్ ఇలా ఇచ్చాము.
మా ఇల్లు అయితే విలేజ్ ఎంటర్ అవ్వగానే ఉంటుంది స్టార్టింగ్లోనే, ఇంకా ఊరంతా కూడా లోపలికి ఉంటుంది. సో టెర్రస్ పై నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇల్లు, ఇంటికి బ్యాక్ సైడ్ అంతా పొలాలు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ల్యాండ్ అయితే మాది, మా చిన్న మామయ్య వాళ్ళది, ఇద్దరిది కలిపి ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో టెర్రస్ పై నుంచి వ్యూ ఇలా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు ముందు డే అయితే నేను ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ ప్యాక్ అయితే చేసేసుకున్నాను. ఇంకా వెళ్ళిపోవాలి కదా, వీళ్ళకి హాలిడేస్ కూడా అయిపోయినాయి అన్నమాట. సో మొత్తం మా అప్పలు చేసింది, సో అవైతే ప్యాక్ చేసేసింది ఇలా. సో మా ఆడపడుచు వాళ్ళు ఉన్నప్పుడు అలా మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు వెళ్తూ ఉండే అంట, ఇక్కడ జారుడు బండ అంటారు కదా, సో అలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా చెరువు దగ్గరికి అలా కూడా వచ్చేసాము ఈవినింగ్ అలా. ఇదిగోండి, ఇదే చైత్ర తార వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా, సో వాళ్ళైతే ఇప్పుడైతే ఇక్కడ ఉండట్లేరు. సో ఇదైతే మా ఊరి దుర్గమ్మ టెంపుల్. ఒక 2 years బ్యాక్ అలా కన్స్ట్రక్షన్ చేశారు ఈ టెంపుల్ని. ఊరంతా కలిసి పెద్దగా ఫెస్టివల్ అయితే చేశాము. సో టెంపుల్ పక్కనే ఇలా చుట్టూ పొలాలు. సో మేము అలా బయటకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా అలా ఒక క్లిప్ అయితే తీసాను. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.